ఆనాడు మన సమాజంలో ఈ చార్వాకుల యొక్క ప్రభావం ఎలా ఉండేది? దానిలోకి వెళ్ళబోయే ముందు మీరు అడిగింది ఇంకా ఆన్సర్ ఉంది. ఏంటంటే భౌతికవాదంలో కొన్ని ముఖ్య అంశాలు చెప్పమన్నారు కదా. అవునవును, ఇప్పుడు రెండే చెప్పాను. స్వభావవాదం, ప్రత్యక్ష ప్రమాణం. మూడోది చతుర్భూతవాదం. ప్రపంచం అంటున్నాం మనం. ప్రపంచం అంటే అర్థం ఏంటి? పంచభూతాలతో ఏర్పడింది అని చెప్తారు వేదాంతులు. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం. ఈ ఐదిటిని పంచభూతాలు అన్నారు. చార్వాకులు మొట్టమొదట ఈ వాదాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు 5వ భూతాన్ని 4 భూతాలు అన్నారు. చతుర్భూతవాదం వాళ్ళది. గాలి, నీరు, నేల, ఈ 4 వల్లనే ఈ ప్రపంచం ఉంటుంది. గాలి, నీరు, నేల, నిప్పు. వాళ్ళు ఒప్పుకుంది ఏంది? ఆకాశం. ఆకాశం అనేది మూలభూతం కాదు. భూతం అనే పదానికి దయ్యము అనే అర్థం కాదు. భూతం అనే దానికి నానార్థాలు ఉన్నాయి. జీవి అనే అర్థం ఉంది, జీవి అనే అర్థం ఉంది. రెండోది మూలకం. ఈవేళ ఎలిమెంట్ అంటున్నాం ఇంగ్లీష్. ఆ ఎలిమెంట్ అనే దాన్ని అప్పుడు భూతం అని పిలిచారు. అంటే ఏదైతే ఒక వస్తువు ఏర్పడటానికి మూల కారణం అవుతుందో అది భూతం. కాబట్టి 4 అన్నారు వాళ్ళు. చతుర్భూతవాదం చెప్పారు. ఈ వేళకి కూడా అదే కరెక్ట్. సైన్స్ కూడా దాన్ని ప్రూవ్ చేసింది. ఆకాశం అనేది ఒక భౌతిక పదార్థం కాదు అది. కాబట్టి దాన్ని భూతం అనడానికి లేదు. భూతం నుంచే భౌతికం వచ్చింది. భౌతికవాదం అంటే ఏమిటి? భూతాలతో ఏర్పడిందని చెప్పటం. ఏ భూతాలు? పంచభూతాలు కాదు, చతుర్భూతాలు. 4 భూతాలతో ఏర్పడింది భౌతికవాదం. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 4 ఈ ప్రపంచం నడుస్తున్నది అన్నారు. వీటి కలయికల ద్వారానే ప్రపంచంలో అన్ని వస్తున్నాయి. అయితే ఇది కొంచెం క్రూడ్ గా మొరటుగా అనిపిస్తుంది ఆ రోజుల్లో. ఓకే, ఇప్పుడు ఈ 4 ఎట్లా ఏర్పడతాయి వస్తువులన్నీ అనిపిస్తుంది మనకి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు చెప్పింది కరెక్ట్. దాన్ని ఇప్పుడు ఎక్స్పెండ్ చేశారు సైంటిస్టులు. ఇప్పుడు 92 మూలకాలను కనిపెట్టారు వాళ్ళు. నేచురల్ మూలకాలని, సహజంగా ఉన్నాయి, చిన్న చిన్నవి అనమాట. వాళ్ళు గాలి అనే దాన్ని తీసుకొని గాలిలో ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కనిపెట్టారు. అట్లాగే మట్టి తీసుకున్నారు. మట్టిలో బోల్డ్ ఉంటాయి. అట్లా వాళ్ళు సూక్ష్మంగా వెళ్ళి, కానీ మూలాలు ఇవే. ఆకాశం నుంచి వాళ్ళు ఏం కనిపెట్టలేదు. ఆకాశం అంటే శూన్యం అంతే. ఆ పదార్థం లేకుండా, వస్తువు లేకుండా అదే ఊహాజనితంగా కనిపెట్టేది ఉండదు. అంటే అది ఊహాజనితమే. అదే. సో ఇప్పుడు కూడా వాళ్ళు చతుర్భూతాల్లో నుంచే అన్ని మూలకాలను తయారు చేశారు. 4వ అంశం ఏంటి? 4వ అంశం అంటే ఈ చతుర్భూతవాదంలో మనం కొన్ని తెలుసుకో. ఆ రోజుల్లో వాళ్ళు అంతా ఎంత పర్ఫెక్ట్ గా ఊహ చేశారంటానికి 1-2 మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే వాళ్ళు ఎట్లా చెప్పారంటే, పృథివ్యాది భూత సంహత్యాం తదా దేహాది సంభవ మదశక్తి స్వరాగేభ్యో యద్వత్ తద్వత్ స్థితాత్మత అన్నారు. అంటే వాళ్ళు ఉదాహరణ చెప్పారు. 4 భూతాలు కలయికతో ఎలా ఏర్పడిందయ్యా అని వాళ్ళు అడిగేవాళ్ళు. అంతే కదా. అడిగితే వాళ్ళు కొన్ని ఉదాహరణలు చెప్పేవాళ్ళు. మనం సారాయి తయారు చేస్తాం. సారాయి తయారు చేసేటప్పుడు నీళ్లు కావాలి, బెల్లం లాంటిది కావాలి, పిండి లాంటిది కావాలి, ఇవన్నీ కొన్ని ఉండాలి. అంతే కదా. వీటన్నిటిని కలిపి పులియబెడితే అందులో నుంచి మొత్తం వస్తుంది. అవును, మొత్తం అనేది వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? వీటిల్లో ఎక్కడన్నా మొత్తం ఉందా? నీళ్లలో ఉందా? పిండిలో ఉందా? మరి బెల్లంలో ఉందా? దేంట్లో లేదు. కలయిక ద్వారా వచ్చేసింది, కొత్తది వచ్చింది కదా. ఇది కారణం అంటారు. ఆ తెలివి చూడండి ఆనాడు. ఈవేళ సైన్స్ కూడా అదే చెప్తుంది. కెమిస్ట్రీ ఏం చెప్తుంది? ఒక మూలకం ఇంకొక మూలకం పడితే కొత్త మూలకం వస్తుంది. అంతే కదా. ఆక్సిజన్, హైడ్రోజన్ కలిస్తే నీరు వస్తుంది అని చెబుతుంది. అవును. సో ఈ థాట్ వాళ్ళకి ఆనాడు ఉంది. ఇంకోటి ఇంకా సింపుల్ గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. జడభూత వికారేషు చైతన్యం యత్ దృశ్యతే తాంబూల పోగ చూర్ణానాం యోగాద్రాగ యువోత్థిత అన్నారు. జడం అంటే కదలనిది, భూతం అంటే కదిలేది. జడభూత వికారేషు అంటే కదలనిది, కదిలేది అయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చే మార్పులన్నీ కూడా, వాటిల్లో ఉన్నటువంటి చైతన్యం కూడా అది సహజంగానే ఈ మూలకాల ద్వారా వస్తుంది, ఈ భూతాల ద్వారా వస్తుంది. ఉదాహరణ ఏంటంటే తమలపాకు ఉంది, వక్క ఉంది, సున్నం ఉంది. ఈ మూడింటిని కలిపి తింటే మన నోరు ఎర్రబడుతుంది. ఆ ఎర్రదనం తమలపాకులో ఉందా? లేదు. వక్కలో ఉందా? లేదు. సున్నంలో ఉందా? లేదు. మరి ఎట్లా వచ్చింది? 3 కలపటం. అది చతుర్భూతవాదం అయింది. వాళ్ళు చెప్పి ఎంత ఈజీగా వాళ్ళు జనానికి అర్థమయ్యేటట్లు, అంటే మూలకాల కలయికతో కొత్తవి వస్తాయి అని చెప్పారు అని చెప్పడానికి ఆనాడు వాళ్ళు చేసిన ఊహలే. గ్రేట్ అండి, గ్రేట్. సో ఇది ఇక వాళ్ళు చెప్పిన 4వ అంశం. మీకు 4 అంశాలు నేను చెప్తానని చెప్పాను కదా. 4వ అంశం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్.
దేహాత్మవాదం. దేహాత్మవాదం అది అంటే దేహాత్మవాదం అంటే ఈ వైదికులు, ఈ బ్రాహ్మణులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఆత్మ అనేది ఒకటి ఉంది అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు. ఆత్మ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుందని చెప్పేవాళ్ళు. అది చరాచర వస్తువులు, కదిలేదైనా కదలనిదైనా ప్రాణం ఉన్నదైనా లేనిదైనా అన్నిట్లో ఆత్మ ఉంటుందని చెప్పేవాళ్ళు వైదికులు. అట్లా ఒప్పుకోలేదు. ఓన్లీ జీవుల్లో ఉంటుందన్నారు. ఆ జీవుల్లో ఉండేది కూడా ఆత్మ కాదు అన్నారు. ఓకే, శరీరమే ఆత్మ అన్నారు. శరీరాన్ని మించిన ఆత్మ లేదు. మనకి భగవద్గీత కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేటువంటిది బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి ఇంకొక ప్రాణిలోకి వెళ్తుంది. అప్పుడు అది ఇంకొక జీవితాన్ని పొందుతుంది అని చెప్తారు. ఒక షర్ట్ విడిచేసి ఇంకో షర్టులు. సో అది తప్పు అన్నారు. శరీరానికి మించిన ఆత్మ లేదు, శరీరమే ఆత్మ. దాన్నే దేహాత్మవాదం అని పిలుస్తారు. ఎంత అద్భుతమైన ఇదంటే, వాళ్ళు ఆత్మ పేరుతో మోసం చేస్తున్నారు. పరలోకాలు ఉన్నాయని, పుణ్యపాపాలు ఉన్నాయని, ఈ స్వర్గ నరకాలు ఉన్నాయని, ఆత్మ ఈ స్వర్గానికో లేకపోతే నరకానికో వెళ్తదని ఇవన్నీ చెప్పి మోసం చేస్తుంటే వాళ్ళు ఒకటే చెప్పారు, చనిపోయిన తర్వాత శరీరం నుంచి ఏది బయటికి వెళ్ళేది ఉండదు, అంతా ఇట్లా కలిసిపోతుంది అంతే. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. దీన్ని దేహాత్మవాదం అన్నారు. ఈ దేహాత్మవాదంలో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. జీవితంచ శరీరంచ జాత్యైవ సహజాయతే. జీవితం గాని శరీరం గాని ఒకేసారి వస్తాయి. ఆ రెండు ఒకేసారి పుడతాయి. శరీరం లేకుండా జీవితం ఉండదు, జీవితం లేకుండా శరీరం ఉండదు. శరీరాన్ని ఉన్న తర్వాత ఖచ్చితంగా దానికి జీవితం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఒకేసారి పుడతాయి. ఉభౌ సహ వివర్ధేతే ఉభౌ సహ వినశ్యతే. ఆ రెండు కలిసే పెరుగుతాయి, రెండు కలిసే నశిస్తాయి. అంతేగాని ఆత్మ అనేది సపరేట్ గా శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉండదు అని చెప్పారు. తర్వాత చిన్నస్య యది వృక్షస్య సమూలం ప్రతిరోహితః బీజాన్య ప్రవర్తంతే మృత క్వః పునరేష్యతి. ఇది ఎన్ని మహాభారతంలో ఉన్నాయని చెప్పేది. ఇప్పుడు ఏం చెప్పారంటే, ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుని వేళ్లతో సహా పెకిలించేసాం. మళ్ళీ ఆ చెట్టు అక్కడ పుట్టమంటే పుడతదా? ఏది పుట్టిస్తుంది? దాని నుంచి వచ్చిన విత్తనాలే మళ్ళీ అటువంటి చెట్టును తయారు చేస్తాయి. అంతే కదా, మనం కూడా అంతే. మనం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనమే పుట్టాలంటే పుట్టం. మన నుంచి వచ్చినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఉనికిని నిలబెడతారు. ఇది చెప్పారు భౌతికవాదం. ఆత్మ అనేది వేరేది లేదు అని చెప్పడానికి వాళ్ళు చెప్పింది. ఇంకా రామాయణంలో వీళ్ళు ఏం చెప్తారంటే, ఎంత అద్భుతమైన అనిపిస్తుంది మీకు. బీజమాత్రం పితా జంతో శుక్రశోణితమేవచ సంయుక్తం ఋతుమన్ మాత్ర పురుషస్యేహ జన్మతః. మనుషులు ఎలా పుడతారో చెప్పాడు రామాయణంలో. జాబాలి అంటే చార్వాకు, అంతే కదా. ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి యొక్క శుక్ర శోణితాలతో కూడుకున్న బీజాలు, అలాగే తల్లి ఋతుమతి అయిన తర్వాత తల్లితో కలిసినటువంటి తల్లి యొక్క అండాలు, ఈ రెండు కలయటం వల్లనే మనుషులు పుడతారు. రామాయణంలో ఉంది. ఆ కాలంలో ఈ ల్యాబులు లేవు అప్పుడు. ఈ ఎక్కడున్నాయి? ఈ సృష్టి దవాఖానాలు లేవు. ఇది ఆ థాట్ వాళ్ళది. గ్రేట్ అండి. సో ఇంత వారసత్వం మనకు ఉంది సార్ మన భౌతికవాదానికి. గ్రేట్ అండి.